హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఇవాళ విజిట్ చేయబోయేది వచ్చి శిల్పారామం అండి. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తాను, ఎందుకంటే వర్షం పడిలా ఉందని చెప్పి. సో తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఏదైతే నా ఇంట్రడక్షన్ వీడియో ఉందో అది నేనైతే తర్వాత చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే వర్షం పడిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి చేయకపోతే అది మొత్తం వేస్ట్ అయిపోద్దండి. సో అందుకని నేను ముందు వీడియో రికార్డ్ చేశాను. సో వర్షం పడినా నాకు ప్రాబ్లం ఉండదు కాబట్టి, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఫుల్ క్లౌడీగా ఉందన్నమాట. సో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. ఎవరు ఎక్కడ మిస్ అవ్వద్దు. నైట్ వ్యూ చూపించాను, కృష్ణుడి మ్యూజియం చూపించాను, రాక్ వ్యూస్ చూపించాను, తర్వాత విలేజ్ మ్యూజియం చూపించాను. సో ప్రతిదీ చాలా బాగా వచ్చిందండి. ఎవరు మిస్ అవ్వకండి. సో చాలా సింపుల్ బడ్జెట్లో ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక హాఫ్ డే 1 డే ఫుల్గా స్పెండ్ చేసే టైం ఏదైనా ఉందంటే అది శిల్పారామంలో మీరు మంచిగా స్పెండ్ చేయొచ్చండి. ఒక అడల్ట్కి వచ్చి 60 రూపీస్ టికెట్, అలాగే చైల్డ్కి వచ్చి 20 రూపీస్ టికెట్ అండి. సో ఇక్కడికి వస్తే కనుక మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎడ్లు బండి రైడ్ కూడా ఉంది, బట్ అది ఇవాళ లేదు అన్ఫార్చునేట్లీ. సో అది చాలా బాగుంటుందండి. మీరు మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఎవరు ఎక్కడ మిస్ చేయకండి. సో లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలండి. సో ఇక్కడ వచ్చి 60 రూపీస్ అనమాట టికెట్. నేను 100 రూపీస్ ఇస్తే నాకు 20 రూపీస్ కాయిన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ టైం నేను చూశాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా ఎలా ఉందో మెయిన్ ఎంట్రన్స్. అలాగే గూగుల్ పే, ఫోన్పే కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. సో ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే సపరేట్ కౌంటర్ అనమాట. నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉందండి. సో ఇలా లోపలికి ఎంటర్ అయిపోగానే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో పిల్లలు ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ విఘ్నేశ్వరుడితో అయితే మనకి వెల్కమ్ ఉంటుందండి. సో చూసారు కదా చాలా బాగుంది. ఇక్కడ ఎవరో టెంపుల్‌లో దేవుడికి దండం కూడా పెట్టుకుంటున్నారనమాట. సో మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా విఘ్నేశ్వరుడు చాలా బాగుందండి. సో ఇక్కడ పక్కనే కోన్ కూడా పెడుతున్నారండి. సో చాలామందైతే ఉన్నారు. సో కోన్‌కి ఎక్కువ డబ్బులేం తీసుకోరు. చాలా రీజనబుల్‌గా అయితే చార్జ్ చేస్తారండి. సో మెయిన్ స్ట్రీట్ అయితే ఒకటుంటదండి. మనం ఫస్ట్ అయితే అక్కడికెళ్ళిపోదాము. సో ఇక్కడ మీకు దొరకనిదంటూ నాకు తెలిసినంత వరకు ఏది ఉండదండి. సో 90% అన్నీ దొరికేస్తాయండి. లైక్ అంటే షాపింగ్ ఇష్టం ఉన్నవాళ్ళైతే గనక అసలు పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చండి. సో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. లేడీస్ ఎవరన్నా ఉంటే గనక షాపింగ్ అక్కడికెళ్లారంటే మీకు కావాల్సినయి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయండి. సో ఎవరన్నా పెళ్ళిళ్ళకెళ్ళాలనుకున్నవాళ్ళు, ఎవరన్నా ర్యాండమ్‌గా షాపింగ్‌కెళ్ళాలనుకున్నోళ్ళు, సో షాపింగ్ మాల్స్ ఇవి కాకుండా ఇది కూడా కొంచెం యూనిక్‌గా ఉంటదండి. ఇక్కడ మీరు ట్రై చేయండి. చాలా బావుంటదండి. స్లిప్పర్స్ దగ్గర నుంచి సో ప్రతీదీ ఇక్కడ మీకు దొరికేస్తాయండి. సో ఈ స్ట్రీట్ ఒక్కటే ఉంటది. సో మీకు అస్సల నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. మీకు ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు. సో మాక్సిమం కవర్ చేయడానికి చూపిస్తా. ఎందుకంటే చాలా చాలా పెద్ద వీడియో అండి ఇది. మీరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ప్రతీదీ మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో చూసారు కదా ఇక్కడ డ్రెస్సులయితే చాలా అవైలబిలిటీ ఉంటాయనమాట. అలాగే గర్ల్స్ కాకుండా మెన్స్‌కి కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయండి ఇక్కడికొస్తే. సో చాలా వెరైటీగా అయితే దొరుకుతాయండి. మనకి రెగ్యులర్‌గా కాకుండా. సో ఇవన్నీ కూడా చాలా తక్కువలోనే ఉంటదండి. ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా! ఆ డ్రెస్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 6-700 ఎంతో ఉంటదండి. సో ఇవాళ గురువారం కావడంతో కొన్ని షాపులైతే ఓపెన్ చేయలేదనమాట. ఎందుకంటే సాటర్‌డే, సండే అన్నది ఫుల్ బిజీ ఉంటదనమాట. అసలు సాటర్‌డే, సండే చూస్తే ఏంటి ఇంత జనం ఉన్నారు అనిపిస్తది మనకి. నేను ఎందుకంటే ఆల్రెడీ సాటర్‌డే, సండే ఒకసారి విజిట్ చేశానండి. సో ఈ వీడియో రికార్డ్ చేసి జస్ట్ ఒక 1 వీక్ బిఫోరే అనమాట. చాలామంది ఉంటారండి. సో నేను ఆ రోజు నాకు ఫ్యామిలీతో ఎళ్ళాను నేను. సో నాకు కుదరక నేను ఇవాళ సెపరేట్‌గా ఒక వీడియో రికార్డ్ చేయడం కోసం అయితే వచ్చానండి. సో ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నారంటే క్రౌడ్‌లో నేను వీడియో చేయలేను. సో మీకు కూడా నేను ఏది క్లియర్‌గా చూపించలేను. సో అందుకని నేను సెపరేట్‌గా అయితే వచ్చి వీడియో చేయడం జరుగుతుందండి. సో మీకు ఏదైనా డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సో ఇక్కడికొచ్చేయొచ్చు. అలాగే మంచి డిజైన్‌లు కూడా దొరుకుతాయండి. మనకి బయట ఎక్కడ షాపింగ్ మాల్స్‌లో కూడా ఎక్కడ దొరకవనమాట. సో ఒకటికి 10 ఆప్షన్‌లు ఉంటాయండి మీకు. ఒకటికి ఒక ఆప్షన్ కాదు. ఒకటికి ఇంచుమించు 10-15 ఆప్షన్‌లుంటాయి. సో మీరు రండి ఇక్కడికొచ్చి చూడండి, ఎంజాయ్ చేయొచ్చనమాట. సో మంచిగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నా సరే ఇక్కడికి రండి. చాలా బావుంటది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో హోమ్ డెకరేషన్ ఐటెమ్స్ ఉంటాయండి. ముందు ఇంకా ఉంటాయి వీడియోలో. అబ్బబ్బా! అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. ఇంకోటి మనకన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లో అయితే ఉంటాయండి. ఎక్కడ మనకి మీరు బార్గెనింగ్ కూడా చేయొచ్చు. ఎవరన్నా బేరాలు అడిగేవాళ్ళుంటే. సో ఇక్కడ ఈ కార్పెట్‌లయి చూస్తున్నారు కదా! సో
సో, మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయండి. తర్వాత వాష్‌రూమ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఎక్కడికెళ్ళినా సరే మీకు వాష్‌రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సో, అందులో కూడా ప్రాబ్లమ్ లేదు. సో, ఇదొచ్చి చాలా పెద్దదనమాట. ఆల్మోస్ట్ ఒక 100 ఏకర్స్ పైన ఉంటదనుకుంటున్నానండి నేను. సో, నాకు గూగుల్‌లో కూడా చూసాను కానీ నాకెక్కడ ఇది ప్లేస్ ఎంత ఉంటదని చెప్పి నాకు చూపించలేదు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! హోమ్ డెకర్ ఐటెమ్స్ అన్నీ. వుడెన్ ఐటెమ్స్ అండి. ఇక్కడ ఉంటాయి. మైండ్ బ్లాస్ట్ అనమాట అసలు చూస్తే. ఏంటి ఇన్ని రకాలున్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి. సో, ప్రతీదీ చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంటదండి. ప్లస్ మీకు రీజనబుల్ ప్రైస్‌లోనే మీకు అక్కడికెళ్ళిన తర్వాత ఎవరైనా మీకు బార్గెనింగ్ చేసోళ్ళు ఎవరైనా ఉంటే గనక నీట్‌గా చేసుకుంటే మంచి ప్రైజుల్లో అయితే వీళ్ళిస్తారండి. సో, చాలా వరకు చాలా అంటే క్లియర్‌గా, నీట్‌గానే ఉంటాయి. మీకు రిపేర్ కూడా ఏముండదు. మీరు చూసుకోవచ్చు. చూసే కొనుక్కోవచ్చండి మీరు. చూసారు కదా! ఎన్నున్నాయో అసల నేను చూస్తే చూసారు కదా! ఎన్ని రకాలున్నాయో. సో, ప్రతీదీ మీకైతే ఇక్కడ దొరికేస్తదండి. సో, మీరేదైనా ఇంట్లోకి తీసుకోవాలనుకున్నా, కొత్తగా ఎవరన్నా హౌస్ కట్టుకున్నా సరే మాత్రం మీకు చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటాయన్నమాట ఇక్కడ. సో, చూడొచ్చు. ఇక్కడికొస్తే ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంటదండి. సో, చూసారు కదా ఎంతుందో. సో, చాలా అంటే చాలా పెద్దదనమాట. సో, ఈ షాప్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంతుందో ఇది. ఇక్కడ నుంచి మీకు ప్రతీదీ దొరుకుతదండి. అలాగే ఇక్కడ చూసారు కదా! ఎన్ని రకాల కలర్‌ఫుల్ దండలైతే ఉన్నాయండి. సో, ఇలా పూసల దండలు ఎవరైనా లైక్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక శిల్పారామంకి రండి. బెస్ట్ ఆప్షన్ దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా! కొన్ని వందలైతే ఉన్నాయండి. సో, మీకు కావాల్సిన ప్రతి కలర్ అయితే ఉంటదండి. కౌంటర్ నంబర్ 300 అనమాట. ఓన్లీ ఈయన దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయండి. సో, పక్కన పెయింటింగ్ షాప్ కూడా ఉందనమాట. అలాగే మీకు చాలా అంటే చాలా ఈ ఇయర్ రింగ్స్ కానీ, ఈ కలర్స్ గానీ అన్నీ రీజనబుల్ రేట్‌లోనే దొరుకుతాయండి. సో, చూసారు కదా! ఇలా ఎవరన్నా ఇష్టపడేవాళ్ళు ఉంటే గనక మంచి స్టోన్ మెటీరియల్‌తో ఇష్టపడేవాళ్ళు ఉంటే గనక ఇక్కడ చాలా అవైలబిలిటీ ఉంటాయండి. అలాగే దండలు కూడా చాలా ఉన్నాయండి. సో, ట్రై చేయొచ్చు. అలాగే ఈ పక్కన ఒక హ్యాండ్ బ్యాగ్ షాప్ అయితే ఉందండి. సో, ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకున్నోళ్ళైతే ఇక్కడికి రండి. మీరు చూసుకోండి. మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. సో, ఇక్కడైతే మంచి మంచి లొకేషన్‌లు అయితే ఉంటాయండి. సో, మీరొస్తే మాత్రం ఫ్యామిలీతో వచ్చారంటే ఒక 60 రూపీస్ టికెట్ తీసుకొని మీరు ఫ్యామిలీతో వచ్చారంటే ఒక హాఫ్ డే ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి. సో, చాలా బావుంటదనమాట. ఇక్కడికొస్తే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. సో, చాలా అంటే చాలా బావుంటది. మీకు మంచి మంచి ఫోటోస్ కూడా వస్తాయండి. సో, చూడొచ్చు ఇది ఎంత బావుందో. మంచి ఫోటోస్ కూడా వస్తాయన్నమాట. సో, ఎవరికన్నా ఫోటోస్ దిగాలని ఇంట్రెస్ట్‌గా గనుక ఎవరన్నా ఉంటే గనక మీరిక్కడికొచ్చారంటే అసలు ఫోన్ ఫుల్ అయిపోద్దనమాట. సో, మీకు అన్ని ఫోటోస్ దొరుకుతాయండి. సో, ఎటు చూసినా మంచి మంచి ఫ్రేమ్స్ ఉంటాయి. మంచి మంచి లొకేషన్‌లు దొరుకుతాయండి. సో, మంచిగా ఫోటోస్ దిగొచ్చు. అలాగే ఈ స్ట్రీట్ చూసారు కదా! ఎంత బావుందో. సో, ఇక్కడికొస్తే ఒక మంచి ఫీల్ అనమాట. ఎక్కడో ఉన్నట్టయితే అనిపిస్తదండి. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. వినండి చాలా బావుంది ఫ్లూట్ మ్యూజిక్. అలాగే నాకు ఈ స్ట్రీట్ మొత్తం చూస్తుంటే ఎక్కడో మా ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఎందుకంటే హౌసెస్ అన్నీ అలానే ఉన్నాయన్నమాట. సో, నా చిన్నప్పుడు మొత్తం ఇలానే ఉండేయండి. ఎక్కువ మా ఊర్లో పెంకుటిల్లులు, పాకిల్లులు. సో, పాకిల్లులు అంటాం కదా! సో, చాలామందికి ఇప్పుడు తెలుసో లేదో తెలీదు. సో, అలా ఉందండి. నాకైతే అనిపించింది. సో, మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. సో, అలాగే మనకి ఫ్రంట్ కనిపిస్తుంది కదా! సో, అక్కడ రాక్ హిల్స్ అని ఉంటాయండి. అండి. సో, ఇదొకటి చూడొచ్చు. చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇదొకటి. సో, ఇక్కడ ఈడెవడో కూర్చున్నాడండి. ఆడు చూడండి ఎలా నవ్వుతున్నాడో. ఈడు చూడండి ఎలా కూర్చున్నాడో. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, బొమ్మలైతే మనం ఇక్కడ చూడొచ్చండి. ఇది చూడండి ఎలా అంటున్నాడో. సో, చాలా బాగుందన్నమాట ఇవన్నీని. సో, ఇక్కడ తెలుగు తల్లి బొమ్మ కూడా నీట్‌గా చెక్కారండి. సో, చాలా అనిపిస్తుందన్నమాట చూడడానికి. వాటర్ ఉంటే ఇంకా బాగుండేది ఫ్లోటింగ్. చూడొచ్చు ఎంత బాగుందో. సో, ఇప్పుడైతే వాటర్ రావట్లేదు కానీ సమ్‌టైమ్ వాటర్ కూడా. సో, వాటర్ అంటే వాటర్ ఫౌంటైన్ అండి. సో, ఆ పైనుంచి కొండ పైనుంచి వాటర్ అలా పడతా ఉంటదనమాట. సో, అలాగే ఎనకాల ఈ తెలుగు తల్లి దగ్గర కూడా వాటర్ ఫ్లో అదే ఆ పాయింట్‌లో అలా వస్తదండి. సో, చాలా బావుంటదనమాట అప్పుడు.
సో అది ఇప్పుడైతే మరి ఎందుకు ఆన్లో లేదు. సో కొంచెంసేపు అలసిపోయితే మొత్తం తిరిగిన తర్వాత కూర్చోవచ్చండి. ఎందుకంటే ఇవాళ వర్షం పడేలా ఉంది కదా, చాలా హ్యూమిడిటీ ఉందండి, ఫుల్ స్వెట్టింగ్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. సో చూసారు కదా, ఎవ్వరు లేరు, నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుందనమాట. సో జనాలు ఎక్కువ లేకపోతే ఏంటంటే ఎక్కువ మాట్లాడడానికి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ జనాలు ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కనుక ఫ్యామిలీతో వస్తే కనుక చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ బొమ్మ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో భలే ఉంది కదా, నాకు కూడా బాగా నచ్చిందండి. అలాగే ఎవరైనా విఐపీస్ వస్తే బగ్గీస్ కూడా ఉన్నాయి. సో నేను పదే పదే ఎందుకు ఫ్యామిలీతో రండి అని చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి చాలా పెద్ద చిల్డ్రన్స్ పార్క్ ఉంటుందండి. అలాగే మన లెఫ్ట్ సైడ్లో వచ్చి రైట్ సైడ్లో వచ్చి బర్డ్ పార్క్ ఉంటుంది అనమాట. సో చాలా రకాల బర్డ్స్ ఉంటాయండి లోపల. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ ఒక 1 ఏకర్లో ఉంటుంది అనుకుంటా ఈ పార్కు. సో చాలా బొమ్మలు ఉంటాయండి లోపల ఆడుకోవడానికి కానీ అంతా. సో అలాగే ఇక్కడ లోపలికి మనం ఎంటర్ అయిపోతే సో గోల్డెన్ ఫెర్టినిటీ అంట. సో ఇదేదో ఆహ్, ఒక బర్డ్ అండి. నేను కూడా చూడలేదు. సో చాలా డిఫరెంట్‌గా మంచి కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుందండి. అలాగే చాలా ఉంది, చాలా పెద్దగా ఉందండి. ఇదేదో సెల్వా నెమలి అంటండి. సో ఈ నెమలి కూడా బావుంది. ఇక్కడ ఇంకొకటుంది లోపల. సో ఒక్క దాంట్లో 2 ఉన్నాయన్నమాట. సో ఇది చాలా తెల్లగా ఉందండి. అలాగే పక్కన కూడా ఇంకో వేరేదేదో రింగ్ నెక్ నెమలి అంటండి. సో ఇవన్నీ నేనైతే ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట లైవ్‌లో. అలాగే ఇక్కడ మన రైట్ సైడ్‌లో గిన్నె కోళ్ళండి. సో ఈ గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దయే ఉన్నాయండి. అలాగే పిచ్చుకలు. సో చాలా రోజులు అయిపోయిందండి పిచ్చుకలను చూసి. సో ఇక్కడొచ్చి రామచిలుకలు అయ్యే ఉన్నాయి. అలాగే పిచ్చుకలు కూడా పక్కన వేరే ఒక దాంట్లో నేను స్కిప్ చేశాను కొంచెం. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఈడెవడో పెద్ద దూల నాగేశ్వరరావులో ఉన్నాడండి. సో ఇలా మాత్రం మీరు ఎవరు చేయకండి. ఎందుకంటే వాటిలికి ఏదన్నా అయితే మనం తట్టుకోలేము. సో అవి చెప్పుకోలేవు కదా. సో అలాగే పిచ్చుగూళ్ళండి చూడండి, ఎప్పుడో చిన్నప్పుడు మా ఊర్లో చెట్లకు ఉండేవన్నమాట. సో అలా చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే చూశానండి. సో మ్యాక్సిమం కనిపించట్లేదు. ఎందుకంటే చిన్న గ్రిల్ పెట్టారు ఇది లోపల నుంచి బయటికి రాకుండా. సో అలాగే పక్కన బాతులు కూడా ఉన్నాయండి. చూస్తున్నాం గదా, బాగున్నాయన్నమాట అవి కూడా. మ్యాక్సిమం హైదరాబాద్ సిటీలో కనిపించవండి ఎక్కడ. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే పార్కు. సో పిల్లలందరూ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. మంచి టైమ్ పాస్ అనమాట ఈళ్ళకి. చాలా టైమ్ పాస్. ఎందుకంటే స్కూల్లు ఓపెన్ అయిపోయే టైం కూడా కదా ఇప్పుడు. సో స్కూల్స్‌కెళ్ళి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. అలాగే మనం సాటర్డే, సండే ఇక్కడ తీసుకొచ్చామంటే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక మంచి వాతావరణం, మంచి చెట్లుంటాయి, మంచి గాలి. సో షాపింగ్ మాల్స్‌కి అక్కడికి తీసుకెళ్ళే బదులు ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్‌కి పిల్లల్ని గనుక తీసుకొస్తే మంచి సో వాళ్ళు కూడా మంచిగా మెయిన్ పనిచేస్తదండి పిల్లలకి. ఎందుకంటే ఆళ్ళు మనకన్నా ఎక్కువ వాళ్ళే స్ట్రెస్ ఫీల్ అవుతారు. మనమేముంది పని చేస్తాం, వస్తాం, పిల్లలు, ఫ్యామిలీ అనుకుంటాం. బట్ ఆళ్ళ పిల్లలకేంటంటే చిన్నప్పుడు చదువుకోవడమే కదా ప్రపంచం వాళ్ళకి. సో వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. అలాగే పక్కన కృష్ణుడి మ్యూజియం అయితే ఉందండి. సో చాలా బావుందనమాట. నెక్స్ట్ లెవెల్‌లో ఉందిది. సో చెప్పాను కదా, ఫోటోస్ మాత్రం ఫుల్ అయిపోతాయి. అసలు చాలా సేపు నుంచి చూస్తున్నాను గానీ ఎక్కడ ఆళ్ళు దొరకట్లేదు. మంచిగా ఎంప్టీ ఫ్రేమ్ ఒకటి తీద్దామనంటే. సో అర్థమైపోయిందండి. నాకైతే ఇక్కడ దొరకదు. సో మనం లోపలికైతే ఎళ్ళిపోదాము. చాలా పెద్దగా ఉంది లోపల. నేను కూడా ఎళ్ళలేదు. బట్ కృష్ణుడి మ్యూజియం అని అయితే ఉంది బయట. అరే! ఇక్కడ భలే ఉంది. వాటరు పాతకాలంలో ఇలాగే వాటర్ తోడుతూ ఉండేవాళ్ళండి. సో పొలాల్లోకి చెరువులో నుంచి చేల్లోకి తోలేవారనమాట అలాగా. అలాగే ఇక్కడ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. సో చాలా బావుంది ప్రశాంతంగా. ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడండి. బావుంది. సో గోపికలు జలకాలాడుతుంటే కృష్ణుడు చిన్నప్పుడు చదువుకున్నాం గదా స్టోరీ. సో ఇవి మొత్తం విగ్రహాలు మాత్రం చాలా అంటే ఇక్కడున్న ఈ బొమ్మలు చాలా న్యాచురల్‌గా పెట్టినట్టయితే అనిపిస్తుందండి. కృష్ణుడి బొమ్మ ఇవి చూడ్డానికైతే చాలా ఆహ్లాదకరంగా చాలా అనిపిస్తుందనమాట. ఇక్కడ మీరు ప్రతి స్టెప్స్‌కి అన్నీ ఒక అథెంటిక్ ఊరు ఫీలింగ్ అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ వాటర్ ఒకటి ఫ్లో అయ్యేది. ఇప్పుడు ఆ వాటర్ అయితే మరి సమ్మర్ కదా, మరి అందుకనుకుంటా వాటర్ అయితే లేదు. మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ మనకి చూడడానికైతే చాలా బావుంటాయండి. ఇంకోటేంటంటే ఇక్కడ మీరు
ఫైన్ పడతది. మీరెక్కువ ఏం తీసుకోకూడదు. అదే ఫ్లవర్స్ కట్ జేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కటి ఇంచుమించు ఒక ఫ్లవర్ కట్ చేస్తే 500 అయితే ఫైనండి. సో, చాలా వరకు చూసాను బోర్డ్‌లు ఎక్కడ పడితే అక్కడ బోర్డ్‌లు పెట్టారనమాట. ఎవరైనా కట్ చేస్తే చూసుకొని మరి 500 ఫైన్ కట్టేలా ఉంటే గనక. ఇక్కడ ఏయో బొమ్మలు కూడా ఉన్నాయండి. సో, శ్రీకృష్ణ వస్త్రాభరణం అంట. ద్రౌపది వస్త్రాభరణం. ఇక్కడ కూడా ఏదో ఉంది. నర నరకాసుర వదనం అండి. అన్నీ మొత్తం అంతా సో, కృష్ణుడి గురించి సంబంధించి మొత్తం చరిత్ర అంతా అయితే ఇక్కడ పెట్టారు. సో, మీరు రండి, ఎంజాయ్ చేయండి. చూడొచ్చు. ఇక్కడ కూడా అంతా కంసవదనం అంటే మొత్తం కృష్ణుడి గురించి సంబంధించి మొత్తం అన్నీ ఇక్కడైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారండి క్లియర్‌గా. సో, కృష్ణుడు అసలు ఏంటి అని చెప్పి. సో, ఇంకా అటు సైడ్ కూడా చాలా ఉందండి. నాకు తెలిసి ఏమన్నా ఈ ప్రోగ్రామ్స్ కూడా అయ్యి జరగొచ్చు అనుకుంటా. అబ్బా! ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. సో, రాధాకృష్ణుల, రాధా రుక్మిణి అని అయితే తెలీదు. సో, బావుందనమాట చాలా. ఇక్కడ కూడా వాటరొస్తే ఇంకా బావుండేదండి. బట్ వాటర్ అయితే రావట్లేదు. ఆ కింద కనిపించేదంతా మొత్తం కృష్ణుడికి సంబంధించిందే అండి. ఆహ్, హ్మ్. చాలా బావుందండి. నాకైతే మంచి ఫీల్ అనిపించింది. సో, చాలా అయితే పెట్టారండి. ఇక్కడ కూడా వాటర్ వస్తదనుకుంటా మేబీ. సో, ఇదైతే కొత్తగా పెట్టినట్టున్నారు. ఇక్కడ వాటర్ అయితే రావట్లేదు. సో, బావుందండి చూడ్డానికైతే. అలాగే అరే ఇక్కడ భలే ఉంది. చిన్న కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తారంటారు కదా! సో, అదనమాట. ఇక్కడ మొత్తం థీమ్స్ అన్నీ పెట్టారండి. మీరు గనక నీట్‌గా ప్లాన్ చేసుకొని వస్తే మాత్రం బావుంటది. అంటే దేనికి దానికి సెపరేట్‌గా రాక్ హిల్స్ అంటే సో, రాక్‌కి సంబంధించి మొత్తం మ్యూజియంలా పెట్టారు. అలాగే ఇప్పుడు కృష్ణుడు చూస్తున్నాం మనం. సో, కృష్ణుడి గురించి సంబంధించి మొత్తం ఆయన చరిత్ర మొత్తం పెట్టారండి దీంట్లో. అలాగే అది బావుంది. సో, ఇక్కడ కూడా ఏదో ఉందండి. ఇది మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. ఆర్ట్ కూడా రెడీ చేశారనమాట. చూడొచ్చు. సో, అప్పట్లో గోపికలు, కృష్ణుడు సో, ఆయన పైకి లేపేది అంతా మొత్తం బావుందండి. అలాగే ఇక్కడ మనం గమనించలేదు. చూసారు కదా! ఫ్లూట్ ఎంత పెద్దగా ఉందో. భలే ఉందండి ఫ్లూట్ అయితే. బావుందనమాట ఫీల్ టచ్ చేస్తే. అంత పెద్ద ఫ్లూటు మా అంటే మీకు ఇంకోటి గమనించలేదు. నేను ఓన్లీ ఫ్లూట్ అనుకున్నాను. బట్ అదంతా వాల్ అండి. వాల్‌కి డిజైన్ అలా పెట్టారు. సో, చూడొచ్చు రైట్ టు లెఫ్ట్ కూడా వాల్ డిజైన్ పెట్టారు అలాగా. సో, అనిపించింది. మంచి అథెంటిక్‌గా డిఫరెంట్‌గా అయితే అనిపించిందండి ఫీలింగు. ఇక్కడ మాత్రం చాలా డిజైన్ చేశారండి. సో, చాలా నచ్చింది. నాకైతే నచ్చింది. చాలా బావుందండి ఇక్కడ. ఈ వాల్ పైన ఆర్ట్ భలే ఉంది కదా! కల్చరల్ పార్క్ అండి. సో, దీంట్లోకైతే వెళ్దాం అనమాట. సో, దీంట్లో కూడా చాలా బావుంది. నేను ఆల్రెడీ చూసాను. బట్ వీడియో కోసం అయితే మళ్ళీ నేను లోపలికైతే వెళ్ళడం జరుగుతుందండి. సో, చూసుకోవచ్చు వాల్ పైన ఎంత మంచి ఆర్ట్ అయితే ఇక్కడ ఉందో. సో, ఇక్కడ కోతి అనుకుంట ఇది. సో, డిజైన్ చేశారండి ఇదంతా. సో, పిల్లలు తీసుకున్న ఇది డైనోసార్ అనమాట. ఒరేయ్! ఏంట్రా మీరు ముగ్గురు ఇలా ఉన్నారేంటి? భలే ఉన్నారురా మీరు ముగ్గురు. ఇక్కడ మంచి ఫోటోస్ కూడా వస్తాయండి. బావుంది ఇది కూడా. చాలా బావుంది కదా! అలాగే ఇక్కడ ఇదంతా ఒక సెపరేట్ ఇదంతా ఒక థీమ్ అండి. మొత్తం ఇదొక చిన్న రౌండ్‌లా పెట్టారనమాట. ఇక్కడ కూడా చాలా బావుంది. మంచిగా ఫోటోస్ అయి దిగుతున్నారు అందరూ. లెఫ్ట్ సైడ్‌లో చూసిన కరోనా బొమ్మల్లా అనిపించాయండి. ఇక్కడ ఏదో లవ్ అని ఉంది. లవ్ బర్డ్స్ ఫోటోస్ దిగుతున్నారు. బావుంది. అలాగే ఇక్కడ కూడా ఏదో ఉందండి. మొత్తం చాలా అనిపించింది. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. అన్నీ మొత్తం ఐరన్‌తో డిజైన్ చేసి సో, ఫిష్ అయితే బాగుందనమాట. సో, ఇదంతా మొత్తం స్టీల్‌తోనే చేశారండి. సో, చూసారు కదా ఎంత చెక్కారో. ఇక్కడ ఒక పికాక్ అయితే ఉందండి. సో, హైదరాబాద్‌లో పికాక్స్ అన్నీ ఇంక మనం ఫ్యూచర్‌లో ఇలాగనే చూస్తాం అనుకుంటా. ఈడెవడో పాపం దిగాలుగా కూర్చుండు. "ఏమిరా ఇట్లా అయిపోయినావు? మీ అమ్మ ఆడుకోవడానికి ఫోన్ ఇయ్యట్లేదా ఏంది?" అన్నట్టు కూర్చున్నాడు ఈడు. సో, పాపం ఈడికి ఫోన్ ఇవ్వట్లేనట్టున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏయో బావుందండి. అది మ్యూజిక్ టీమ్ లాగా ఉంది. చాలా హ్యూమిడిటీగా అయితే ఉందండి ఇక్కడ. ఎందుకంటే చాలా స్వెట్టింగ్ వస్తుందనమాట. సో, ఇందాక మనం చూసాం కదా! బుద్ధుడి దగ్గరికైతే వచ్చాము. సో, బుద్ధిగా ఉండొచ్చు కదా! మనకెందుకు ఇవన్నీ అన్నట్టుగా ఉంది. ఆయన చూస్తే ఏదో ఒక తెలియని ఒక చిన్న ప్రశాంతత అయితే ఉంటదండి. సో, అలాగే ఇక్కడ మధ్యలో స్నాక్స్ కూడా దొరుకుతాయి మీకు ఎక్కడన్నా సో, స్నాక్స్ కావాలనుకుంటే. అలా ముందుకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో ఏయో హౌసెస్ అయితే ఉన్నాయండి. నో ఎంట్రీ బోర్డ్ అయితే పెట్టారు ఇక్కడికి. మేబీ అయి ఎప్పుడు ఓపెన్ చేస్తారో మరి మనకి ఎలా ఉంటదో లేదో తెలియదు. అలాగే రైట్ సైడ్‌లో ఇక్కడ ఫిషెస్ అయితే ఉన్నాయండి. దాంట్లో చాలా ఉన్నాయన్నమాట.
ఇక్కడ ఎక్కువ లైట్ షాడో పడడం వల్ల ఏంటంటే సరిగ్గా కనిపించట్లేదండి. బట్ ఇక్కడ చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయండి. అలాగే టోటాయిస్, తాంబేలులు కూడా చాలా ఉన్నాయండి. ఈ లైట్ వల్ల ఏంటంటే సరిగ్గా అవి మనకి కనిపించట్లేదనమాట. డైరెక్ట్ లైట్ పడడం వల్ల. చాలా బాగున్నాయండి. చాలా ఉన్నాయి. ఇగోండి ఇక్కడ చూడండి మీకు ఎన్ని కనిపిస్తున్నాయి. ఇగో ఇగో కనిపిస్తున్నాయి కదా! వందల వేలల్లో ఉన్నాయండి. ఇంతవరకు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు మంచి గోల్డెన్ ఫిష్‌లు ఉండేయండి. ఈళ్ళెవరో అమ్మలక్కలు ఫోటోలు దిగుతున్నారు. బానే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ లెఫ్ట్ సైడ్‌లో కూడా మనకు వాష్‌రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి. మధ్యలో ఇలా మంచి బోట్ రైడ్‌లు కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ ఒక బోట్ ఎళ్తుంది. ఎనకాల ఇంకో బోట్ వస్తుందనమాట. నేనైతే ఇక్కడ చాలా సేపు కూర్చొని పడిపోయాననమాట. అలాగే పక్కనే ఉన్నటువంటి విలేజ్ మ్యూజియంకైతే వచ్చామండి. ఇదైతే వన్ ఆఫ్ అంటే వన్ ఆఫ్ హైలైట్ అండి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాత మనం వాళ్ళని కొంచెంసేపు అలా చూస్తూ ఉంటే సడెన్‌గా మనుషుల్ని మర్చిపోతాం మనం. మనుషులెవరు, బొమ్మలెవరో కూడా గుర్తుపట్టలేమనమాట. అంతలా ఉంటదండి. అసల మైండ్ బ్లాక్ అనమాట. ఎవరన్నా కొంచెం ఏజ్డ్ పర్సన్ చూస్తే, అరే! మనం మనకంటే సడెన్‌గా ఏం అర్థం కాదనమాట. ఈయన చూస్తున్నారు కదా! ఇక్కడ కుమ్మరి ఇల్లండి ఇది. సో, అప్పట్లో పాత కాలంలో లైక్ అంటే పాత రోజుల్లో మన తాత ముత్తాతలు ఆ టైంలో కుమ్మరి ఇల్లులు ఎలా ఉండేయి. సో, వాళ్ళు చూడండి ప్రతీదీ వాళ్ళ కుండలతో అలాగే ఇక్కడ మంచి ఫోటోస్ దిగడానికి ఒకటి మంచి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఎడ్ల బండి. సో, అది నిజంగా డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలుగుతదండి. అంటే ఒరిజినల్ అనుకుంటాం మనం. అంత బావుంటదనమాట. అలాగే ఇక్కడ ముగ్గు పెట్టినట్టు, అలాగే ఇక్కడ బొమ్మలు చెక్కుతున్నట్టు చాలా బావుంటదనమాట. ఆహ్, మనమైతే అసలు పల్లెటూరులో చూసినట్టే ఉంటది. గిరిజన శైలి. సో, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అసలు లోపలైతే భలే ఉందండి. ఎందుకంటే, మన తాత, ముత్తాతలు, మన అమ్మ, నాన్న టైంలో మాత్రమే మనం ఇలాంటి ఊర్లు గాని, ఇలాంటి విలేజ్‌లు గాని మనం చూడగలిగామండి. ఇప్పుడు ఉన్న మన తరానికొచ్చేసరికి సగం వెళ్ళిపోయింది. మన పిల్లల తరానికొచ్చేటప్పటికి నాకు తెలిసి అసలు ఉండకపోవచ్చు. వాళ్ళ పెద్దోళ్ళయ్యే టైం కల్లా ఇవన్నీ మొత్తం ఆహ్, సో, ఇలాంటియన్నీ కనుమరుగైపోయే అవకాశాలున్నాయండి. బట్ ఈ శిల్పారామం అన్నది నిజంగా గ్రేట్ అనమాట. మనం ఇలాంటిది అన్నీ చూపించడం సో, చాలా చాలా ఆనందానికైతే గురి చేసిందండి. సో, చాలా బావుందనమాట. ఎందుకంటే అలాంటివి మనం ఇప్పుడు చూడలేము ఇప్పట్లో. అలాగే బయటకొచ్చిన తర్వాత సంక్రాంతి. సో, ఈ సంక్రాంతి టైం వచ్చిందంటే ప్రతి ఊర్లో మంచి హడావిడి. సో, ఆంధ్రాలో మంచి పండగనమాట. సంక్రాంతొస్తే మొత్తం ఎక్కడున్నా సరే ఇంటికైతే కంపల్సరీ ఎళ్తామండి. ఇలా హరిదాస్‌కి బియ్యం పోయడము, మార్నింగ్ ఇలాగా సో, ఎద్దొస్తే మొత్తం బియ్యం పోయడం గానీ, ఊర్లో ముగ్గులేయడం గానీ, చాలా బావుందండి. అలాగే పక్కన ఉన్నటువంటి సంత. సో, అప్పట్లో సంత ఎలా జరిగేదని అయితే ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నారండి. సో, ఇప్పుడు జరిగినట్టయితే ఉండదండి. అప్పట్లో చూసారు కదా! చాలా సాంప్రదాయ డ్రెస్సులైతే యేసుకొనొచ్చారనమాట. ఇక్కడెవరో మామ, తాత నుంచొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే ఒక సెకండ్ అలా చూస్తే వాళ్ళు సో, నిజంగా మనిషిలా అనిపించిందండి. పక్కనెవరో ఇక్కడెవడో ఒంగొని చూస్తున్నాడు. పక్కన మామగారు ఎవరో కూర్చున్నారు. సో, ఆళ్ళని చూస్తే అరే! ఏంటిది నిజమా అనిపిస్తుందండి ఫీలింగయితే. అలాగే అప్పట్లో ఇలా ఊరు మధ్యలో ఒక చెట్టయితే ఉండేదండి. ఇలా రావి చెట్లు ఒకటి ఇలా వరండా అంటాం కదా! సో, ఇలా కట్టి కూర్చునేవాళ్ళనమాట పెద్దలంతా అప్పట్లో. మా ఊర్లో ఇప్పటికీ ఉందండి చింత చెట్టుంది. అలాగే ఇక్కడ కుమ్మరి పని అనుకుంటండి అది. ఇక్కడ కూడా బావుంది. తర్వాత ఇక్కడ వడ్లు దంచడం అప్పుడైతే నిజంగా అనిపిస్తుందండి. అంత బావుందనమాట. అలాగే పక్కన కూడా సో, చాలామందున్నారు జనాలు. అలాగే ఇక్కడొచ్చి పెయింటింగ్ అండి. సో చాలా బావుంది పెయింటింగ్ అసల. ఏదో నిజంగా అప్పట్లో వీళ్ళిల్లు చూస్తే ఓహో! ఇలానే ఉంటాయా? అని జెప్పైతే మనకు కూడా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పాకిలి చూసారు కదా! ఎలా ఉందో భలే ఉందండి. ఇక్కడ పెంకుటిల్లు అప్పట్లో సేమ్ ఇంతే అండి. పాక పెంకుటిల్లులు ఇక్కడేమో వస్త్రాలు అల్లడం అంటాం గదా! సో, చేనేత కార్మికులు. అలా అండి. ఇక్కడ దేవుడికి దండం పెట్టుకోవడం, తులసి పూజ అంట. ఇప్పట్లో తులసి చెట్లు ఎంతమంది వాడుతున్నారో గానీ ఇదైతే చాలా నచ్చిందండి. సో, చిన్నప్పుడు మా మా మామాలకి ఇలాగే ఉండేదనమాట ఇల్లు. అప్పట్లో చాలా చిన్న గుడిసండి. బావుండేది. సో, ఇప్పటికి అలాంటివన్నీ మారిపోయినియి. ఇప్పుడు ఏమి లేవండి అసల. ఇదేదో మొత్తం అసలు ఒక ఊరు ఎక్కడో పల్లెటూరులోకెళ్ళిన ఫీలింగయితే కలుగుతుంది. అప్పట్లో పల్లెటూరు. సో, ఎవరి పనులు ఆళ్ళవనమాట. ఎవరు ఇస్త్రీ చేసేవాళ్ళు ఒకటుంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కటనమాట ఇప్పటికిలా. అలాగే ఇక్కడ చూడొచ్చండి బయట ముగ్గు పెట్టడం. సో, చాలా బావుంది గదా! ఆహ్, చాలా అందంగా అయితే ఉందండి. చిన్న ఇల్లు అందంగా ముగ్గు పెట్టడం, మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ.
అలాగే ఇక్కడ ఇంకొకటి ఏదో ఉందండి. ఇత్తడి పరిశ్రమ అంట. సో, అప్పట్లో ఇత్తడి గిన్నెలు ఎలా తయారు చేసేవారు, ఇత్తడి పాత్రలు ఎలా తయారు చేసేవాళ్ళు. ఈళ్ళైతే నిజంగా ఏదో ఏంటి బయట నుంచి లోపలికెళ్ళి కూర్చున్నారా అనిపించిందండి. ఇక్కడ కూడా ఏదో వర్క్ చేస్తున్నట్టుంది. చూసారు కదా! వీళ్ళు ఇక్కడేమో ఆహ్, కమ్మరి పని అంటండి. సో, అప్పట్లో కత్తిలు ఎలా నూరేవాళ్ళు, సో, ఎలా రెడీ చేసేవాళ్ళనేదైతే ఇక్కడ మొత్తం క్లియర్‌గా ఉందండి. చాలా బావుందండి. ఎవరు మాత్రం మిస్ అవ్వద్దు. కంపల్సరీ వచ్చిన తర్వాత హడావిడిగా ఎళ్ళిపోయేలాగైతే అసలు రావద్దండి. మంచి మంచి ఫోటోస్ దిగొచ్చు. అలాగే ఇక్కడ కూచిపూడి, కథాకళి, మొత్తం అన్ని రకాలవి ఉన్నాయండి. జస్ట్ మీరెళ్లి తలపెట్టి ఫోటో దిగేయడమే అనమాట. అలాగే వాటర్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఎవరికన్నా మధ్యలో దావత్ అయినా సరే వాటర్ తాగొచ్చు. అలాగే ఇక్కడ అప్పట్లో ఒక చిన్న కుటుంబం, ఒక తాతగారు, పిల్లలు ఎలా ఉండేదో అలా ఉంది. సో, ఇక్కడ ఇప్పుడైతే ఇవి ఎంతమంది దగ్గరున్నాయో తెలీదు. తిరగలి అంటామండి దాన్ని. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా దాంట్లోనే నూరేదనమాట. బియ్యపు పిండి గాని అదంతా. సో, చూడండి చాలా బావుంది. అలాగే మనం బయటికి రాగానే ఇక్కడైతే మంచి బోటింగ్ అయితే ఉందండి. మొత్తం బోట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇందాక ఒక 2, 3 బోట్‌లే కనిపించాయి మనకి. ఇప్పుడు అలా లేదు. మొత్తం బోట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఓహ్! ఇక్కడ ఫ్యామిలీకి సెపరేట్ బోట్లున్నాయి. జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి సెపరేట్ బోట్లున్నాయండి. ఇక్కడ చూడొచ్చు ఈ గ్రీన్ కలర్ బోట్‌లోనేమో మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. ఈ యెల్లో బోట్‌లోనేమో పాంపవరోళ్ళు ఉన్నట్టున్నారండి. అలాగే ఎనకాల కూడా సేమ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో, బావుంది. ఇద్దరిద్దరికి కూడా ఇస్తారనమాట అయితే. మా బ్యాచ్ కూడా ఉన్నామండి. బట్ ఎప్పుడు ఇక్కడికి రాలేదు. మేము శిల్పారామమే కదా! ఎప్పుడు చూసే ప్లేసే కదా! అనుకున్నాం కానీ, ఇప్పటి వరకు శిల్పారామంకి రాలేదు. సో, ఎప్పుడు చూసినా బయట షాపింగ్ మాల్‌లే తిరిగాం కానీ, ఇంత నేచర్ ప్లేస్‌కైతే రాలేదండి. సో, ఎలా మిస్ అయ్యానా అనిపిస్తుంది చూస్తుంటే. సో, అలాగే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికెళ్దాము. అసలు టికెట్ కాస్ట్ ఎంతుందో కనుక్కుందాము. అరే! ఇక్కడేదో చూడగానే ఏంటి ఇక్కడ లోపలికెళ్ళిపోయారు అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా ఎవరో మనుషులున్నారండి. అదే సారీ మనుషులు కాదు బొమ్మలున్నారు. ఈ బుడ్డోడేంటి లోపలికెళ్ళిపోయాడు అనుకున్నాను నేను సడెన్‌గా చూసి. అరే! నేనే షాకు. అలాగే ఇక్కడ లోపలికి మనం టికెట్ కాస్ట్ అయితే కనుక్కుందామండి ఎళ్లి. ఏంటో ఇటెళ్తుంటే ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్టుందండి. ఏదో బ్రిడ్జిలు ఎక్కుతున్నాను, కొండలెక్కి దిగుతున్నాము. ఇప్పట్లో ఇలాంటి విలేజ్‌లు చూడాలంటే చాలా కష్టం అండి. ఎక్కడో అరకు, పాడేరు అటువైపు వెళ్తేనే గాని చూడలేమండి. అలాగే ఇక్కడ బోటింగ్ మనం చూసుకున్నాం గదా! ఇందాక అక్కడ చెరువులా ఉంది. అక్కడి నుంచి ఇలా ఈ సన్న దారి నుంచెళ్ళి ఒక రౌండ్ అనమాట. సో, ఇలా ఒక రౌండేస్తే ఫినిష్ అయిపోద్దనుకుంటా. మేబీ మరి 2 రౌండ్‌లో తెలీదు. ఇంకోటేంటంటే మనకు మనం సెల్ఫ్‌గా మాత్రమే ఇది డ్రైవ్ చేయడానికి ఉందండి. అంటే తొక్కుతూ వెళ్ళిపోవాలనమాట. ఇక్కడ బ్యాంబోతో అన్ని బ్రిడ్జ్ కట్టడం వల్ల ఏంటంటే ఇంకా మంచి లుక్ వచ్చిందండి. ఇక్కడ ఏదో ఒక నోటీస్ అయితే ఇచ్చారండి. 3 ఇయర్స్ పిల్లలకు లోపలికి అనుమతి లేదు. చిన్న పిల్లలకు తప్పనిసరిగా లైఫ్ జాకెట్టు వేయాలి. సో, మంచి రూల్సే పెట్టారండి. 100% అంతే కరెక్టే. ఎందుకంటే అక్కడ వాటర్ మధ్యలో కాబట్టి ఎవరికాళ్ళు చూడ్డానికి వచ్చినోళ్ళే ఉంటారు కానీ, ఎవరికీ స్విమ్మింగ్ వచ్చి ఆ టైంలో ఎవరు ఉంటారని మనం అనుకోం గదా! ఈళ్ళెవరో ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు చాలా రీజనబుల్‌గా ఉందండి ప్రైజయితే. రూ. 30 టికెటు. రూ. 30 టికెట్‌తో అంటే అసలు ఎంజాయ్ చేయొచ్చు. రూ. 30 టికెట్ అంటే చాలా తక్కువే అని నేనైతే చాలా తక్కువ అనుకుంటున్నానండి. అందులోను మళ్ళీ బిలో 4 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ లేదు. అంటే 4 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ లేదు. అబోవ్ పర్ పర్సన్‌కొచ్చి రూ. 30 టికెట్ అండి. అలాగే ఇక్కడ మంచి విఘ్నేశ్వరుడు కూడా దర్శనం ఇస్తున్నాడు. మొత్తం అంతా ఇది చెక్కతోనే చెక్కారండి. వుడ్‌తోనే. అలాగే ఎనకాల చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ పక్కన విష్ణుమూర్తి, విఘ్నేశ్వరుడిలో ఎన్ని రూపాలుంటే అన్ని రూపాల్లోనూ మొత్తం ఇక్కడ చెక్కడం అయితే జరిగిందండి. సో, మొత్తం అంతా చెక్కే అనుకుంటున్నాను. అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు, లక్ష్మీదేవి తల్లి, వెంకటేశ్వర స్వామి. సో, ప్రతీది మనకైతే ఇక్కడ చాలా బాగున్నాయండి. ఒక మంచి ఫీల్ అనమాట. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలన్నా, మనకు మనం సెల్ఫ్ ఇంట్లో పెట్టుకోవాలన్నా సరే. అలాగే ఇక్కడ మట్టి పాత్రలండి. సో, ఇవి కూడా చాలా బాగున్నాయి. మరి ఆళ్ళు ఇక్కడే రెడీ చేశారా? లేదంటే ఎక్కడన్నా రెడీ చేసి ఇక్కడికి తెచ్చారో అది తెలీదు కానీ పాట్ అంటాం కదా! బావుందనమాట. అలాగే ఇక్కడ అబ్బా! దేవుడి దర్శనం అయితే జరిగిందండి. ఆహ్, హ్మ్. అది చూడగానే ఒక ఊర్లో గ్రామ దేవతను చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగిందండి. అలా బ్యాక్ సైడ్ కూడా ఇయ్యే ఉన్నాయి. మనం అక్కడికి కూడా ఎళ్దాం. అలాగే ఈ కళ్ళు చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా అయితే అనిపించిందండి నాకు. హ్మ్. అమ్మవారు కదా! అంతే. అలాగే బ్యాక్ సైడు అబ్బా! ఎంత
బాగున్నాయండి ఇవన్నీ. అసలు ఇవన్నీ చూస్తుంటే మొత్తం నాకు కొనేసుకొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుందనమాట. అలా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అయ్యో! చాలా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి ఇక్కడ. మంచి మంచి కప్పులు, మంచి హోమ్ డెకర్ కిచెన్ ఐటెమ్స్ అన్నీ దొరికేస్తాయండి. ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకున్నా, మనం గిఫ్ట్‌లు తీసుకోవాలనుకున్నా సరే ఇక్కడ నుంచి తెప్పించామని చెప్పుకోవచ్చు. అలా ఉన్నాయన్నమాట. సో, ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడైతే దొరికేస్తుందండి. చూడొచ్చు మంచి క్యూట్‌గా ఉన్నాయి అన్నీ. ఈ టీ మగ్గులు కానీ, టీ జార్‌లు కానీ, పాట్లు గానీ, అలాగే పచ్చడి జాడీలున్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. హ్మ్. చాలా బాగున్నాయండి ఇవన్నీ. ల్యాంప్స్ గానీ, తర్వాత బయట కొన్ని డెకరేషన్ బాల్కనీలో పెట్టుకుంటాం గదా! అవి గానీ, అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ప్లేట్లు చూడండి భలే ఉన్నాయి. మంచి కలర్స్ ఉన్నాయండి. చాలా కలర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. లోపలికొచ్చి తిరుగుతుంటే వయసుతో సంబంధం లేకుండా ఎక్కడికన్నా ఎళ్ళొచ్చు అనంటే అది ఈ ప్లేస్ అనైతే చెప్పగలుగుతానండి. ఎందుకంటే వయసుతో సంబంధం లేదు. ఆళ్ళు చూసారు కదా! చాలా పెద్దోళ్ళు. పెద్ద వయసున్నోళ్ళు కూడా లోపలికొచ్చి మొత్తం చూస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. మనం అన్నీ చూసుకోవచ్చు. ఆహ్, అబ్బా! ఇయన్నీ ఏంటి మొత్తం అవే కప్పులు, పచ్చడి జాడీలు ఇవన్నీ ఎప్పుడో ఊర్లో ఇంటి దగ్గర చూసేవాడినండి పచ్చడి జాడీలు చిన్నవి. ఇప్పుడెక్కడ కనిపించట్లేదు. అంతా ప్లాస్టిక్ డబ్బాలంటున్నారు. లేదంటే స్టీల్ డబ్బాలని పెట్టేస్తున్నారు కానీ ఎవరు కనిపించట్లేదు. ఎవరింట్లో కూడా నాకు తెలిసినంత వరకు మాత్రం. అలాగే ఇక్కడ అది ఏంటి ఇక్కడ మనం కూర్చుంటే మన పెన్సిల్‌తో మన బొమ్మ మనం గీస్తాం కదా! సో, అలాగా ఇక్కడ ఒకాయన ఉన్నాడనమాట. ఇంతసేపు తిరిగి ఇంత ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత 100% అయితే అలసటొస్తదండి. సో, ఇక్కడ మొత్తం మనకి టీ షాపు, కాఫీ షాపులు అన్నీ ఉన్నాయండి. అక్కడికెళ్ళి కొంసేపు రిలాక్స్ అయితే చాలా బావుంటదండి. మొత్తం అన్నీ మనకి నాకు తెలిసి అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలకి మంచి మంచి బట్టలున్నాయండి చూడొచ్చు. అలాంటివి మనకు బయట ఎక్కడ దొరక్కపోవచ్చు. మేబీ ఇక్కడే దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. బట్ ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయో లేదో తెలీదు. ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయండి. అలాగే ఇదైతే అనిపించిందనమాట. ఇక్కడ మంచి టీ బ్రేక్ తీసుకొని మంచిగా టీ తాగి ఇంకా ఎగ్జిట్ అయిపోవడానికి మాత్రం రెడీగా ఉండాలి. అలాగే ఇంకోటి నైట్ వ్యూ మర్చిపోయాను. నైట్ వ్యూ కూడా మీకు చూపించాలి కదా! సో, ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ ఒక 6 అవుతుందండి. లైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. సారీ నైట్ వ్యూ. ఇక్కడైతే పాప్‌కార్న్ మొత్తం చిల్డ్రన్స్‌కి కావాల్సిన ప్రతీదీ ఉందనమాట. అలాగే ఇక్కడ మంచి మంచి దేవుడి మందిరములైతే దొరుకుతాయండి. సో, దేవుడికి సంబంధించిన ప్రతీదీ దీంట్లో అవైలబిలిటీ ఉంటాయండి. దేవుడి దండల దగ్గర నుంచి మందిరం వరకు మంచి మంచి ఇత్తడి వస్తువులు అంటాం కదా! సో, పక్కన ఇంకొక షాప్ ఉందనమాట. ఇత్తడి వస్తువులు కూడా దొరుకుతాయండి. ఇక్కడ మాత్రం దేవుడి దగ్గరికి సంబంధించిన ప్రతీదీ దొరుకుతదండి. అలాగే మనం ఇక్కడికైతే వచ్చామనమాట. ఈ ప్లేస్‌లో క్లాసికల్ డాన్సులు, క్లాసికల్‌కి సంబంధించిన ప్రతి ఈవెంట్ ఇక్కడ జరుగుతదండి. బట్ ఈవెంట్ అంతా నాకు తెలిసి 1 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలోనే జరుగుతదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ టైంలో మాత్రమే మనకిక్కడ చూడడానికి అవైలబిలిటీ ఉంటదండి. ఎందుకంటే డే టైమ్‌లో ఉండదు. ఈవినింగ్ ఆల్మోస్ట్ మేబీ 6 అనుకుంటా. 6-8 వరకు ఎంతో ఉంటది. ఇక్కడైతే ఎవ్రీ సాటర్‌డే, సండే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి. సో, ఆ టైంలో మొత్తం ఇదంతా ఫుల్లు క్రౌడ్ అయితే ఉంటారండి. ఎందుకంటే సో, ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిన వాళ్ళు గానీ, పేరెంట్స్ గానీ అందరూ ఫుల్‌గా ఉంటారండి. కాదు. ఆఫ్టర్ 7 తర్వాత అనుకుంటా. ఆఫ్టర్ 7 తర్వాత అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయండి. సో, 8 వరకు అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, ఆ టైంలో లైటింగ్ గానీ అంతా చాలా అద్భుతంగా ఉంటదండి. ఎవరు మాత్రం మిస్ అవ్వద్దు. సో, ఇక్కడ విజిట్ చేసే టైమింగ్ వచ్చి ఆల్మోస్ట్ మీరు ఒక 4 కల్లా వచ్చారంటే ఈవినింగ్ ఒక 8 వరకు గనుక మీరుంటే చాలా అద్భుతంగా ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం చూడొచ్చు. ప్లస్ నైట్ లైటింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటదండి. సో, నైట్ లైటింగ్ కూడా ఎవరు మిస్ అవ్వద్దండి. బావుంటదనమాట. సో, మొత్తం మీరు డే టైమ్‌లో మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేసినా నైట్ టైమ్ మాత్రం అంటే నైట్ టైమ్ మీన్స్ ఈవినింగ్ సన్‌సెట్ టైంకైతే ఇక్కడికొచ్చారంటే చాలా బావుంటదండి. అలాగే ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యే దగ్గరకొస్తే ఒక మంచి ఆర్చ్ కూడా కనిపిస్తుందండి. అలాగే ఇంకొక ఆర్చ్ కనిపిస్తుంది కదా! ఇందిరా మహిళా శక్తి బజారు. ఇది నైట్ టైమ్ అయితే చాలా బావుంటదండి. అలాగే ఇక్కడ ఫ్లవర్స్‌కొస్తే గనుక 500 ఫైన్ అనమాట. బట్ చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే. ఎవరు మాత్రం కోయకండి. ఎందుకంటే సెక్యూరిటీ ఉన్నారు. మీకు చెప్పాను కదా! ఎడ్ల బండి రైడ్ మనం మిస్ అయ్యామండి. ఇక్కడ ఎక్కడా లేదు అని చెప్పి. సో, ఇక మనం చూడొచ్చు ఎడ్ల బండి రైడు. అలాగే నైట్ వ్యూ. సో, నేను మొత్తం మీకు చూపించలేను కాబట్టి కొంచెం చూపిస్తాను. అలాగే వాటర్ ఫౌంటైన్స్ కూడా మనకిప్పుడు ఆన్‌లో లేవు కాబట్టి అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బట్ ఇలా అయితే లేదండి. ఎడ్ల బండి రైడ్ అయితే మనం మిస్ అయ్యాం కాబట్టి ఇలా చూపిస్తున్నాను మీకు. ఆహ్, క్లాసికల్ కూడా మనం మిస్ అయ్యాము. ఎందుకంటే అది ఇవాళ కాదు కాబట్టి. సో, ఓవరాల్‌గా ఇలా అయితే ఉంటదండి శిల్పారామం. అస్సలు బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎవ్వరు మిస్ అవ్వద్దు. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది.
అలాగే నైట్ సో, వెయిట్ చేసి అయితే నేను లైటింగ్ కోసం వెయిట్ చేసి మరి నేను ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి. సో, చూడొచ్చు మనం మంచి కలర్ లైట్స్ అయితే ఉంటాయండి. అలాగే మనకు ఆ లెఫ్ట్ సైడ్‌లో కనిపించేది వచ్చి బ్యాంబో హౌస్ అంటామనమాట. సో, చాలా చాలా బావుంటదండి. ఈ నైట్ లైట్‌లో గాని, నైట్ లైఫ్ గాని చాలా బావుంటది. మంచి మంచి కలర్స్ ఉంటాయండి. మంచి థిక్ కలర్స్ ఉంటాయన్నమాట. ఈ రైట్ సైడ్‌లో కనిపించేది వచ్చి బ్యాంబో హౌస్ అండి. సో, ఇందాక మనం డే టైమ్‌లో చూసాం గదా! అప్పుడు క్రౌడ్ ఏం లేరు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ టైమ్ వచ్చి 7:30 అవుతుందండి. సో, ఇంకా అంతా ఎగ్జిట్ అయిపోయే టైం కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసారనమాట. చెప్పాను కదా! లైటింగ్ చాలా బావుంటదండి అని. లైటింగ్‌లో మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి. సో, అందరూ ఫోటోస్ కోసం అయితే ఫుల్లు క్యూ కట్టేసారనమాట. మనకి ఫ్రీ ఫ్రేమ్ అయితే ఎక్కడా దొరకదండి. సో, ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ చూస్తున్నారు గదా! మనమైతే ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇక్కడి నుంచి ఎళ్ళిపోతున్నాము అనంటే, మళ్ళీ మనం ముందు చూసేది ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదండి అసల. అబ్బా! అబ్బా! అసలది అది అద్భుతం అనమాట. మహిళా శక్తి బజార్ అని జెప్పి ఇందాక చూపిచ్చాను కదా మీకు. సో, ఇదే మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి బజారు. ఇక్కడ ఉంటదండి అరే! ఇక్కడ మనం హైదరాబాద్‌లో ఉన్నామా? ఎక్కడన్నా ఉన్నామా? అని ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకైతే మనం వెళ్ళిపోతామనమాట. ఆ కన్‌స్ట్రక్షన్ గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ గానీ చాలా బావుంటదండి. ఇక్కడంతా ఏదో ఒక ప్యాలెస్‌లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతదనమాట. ఒక రాజస్థాన్ ప్యాలెస్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతదండి. ఇది మొత్తం చూడవచ్చు. ఇదంతా ఒకటే బిల్డింగ్ అనమాట ఇది. ఈ కలర్‌లో ఉన్నది. అలాగే ఇటు సైడ్ మొత్తం మనకి చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని లేడీస్ అంతా మంచిగా సేల్ చేస్తూ ఉంటారండి. అగరబత్తుల దగ్గర నుంచి, డ్రెస్సుల దగ్గర నుంచి అంటే చిన్న చిన్న ఐటెమ్స్ అనమాట. చిన్న చిన్న క్యూట్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ సేల్ చేయడం అయితే జరుగుతదండి. పిచ్చుక గూళ్ళు అవన్నీ దొరుకుతాయి. మీకు మొత్తం నేను ముందు ముందు చూపిస్తాను. చాలా బావుంటదండి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఇక్కడ ఈ వాల్ పైన పెయింట్ అయితే ఉంటదండి. భలే ఉంటదనమాట. ఇది ఎనకాల చూడండి ఎంత బావుందో. ఆర్ట్ ఎలా గీశారో గాని చాలా అనిపించిందండి. ఇది మొత్తం అసలా భలే ఉందండి. మొత్తం మీరు చూడొచ్చు. ఒక 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 పల్లెటూరు వాతావరణానికి సంబంధించి అయితే మొత్తం ఉందనమాట. అలాగే ఇక్కడ ఆది మానవులు అప్పట్లో మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా నివసించేవాళ్ళు, ఎలా జీవించేవాళ్ళు అని దానికి సంబంధించి అయితే మొత్తం నీట్‌గా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఒక ఆర్ట్ అయితే ఎయడం జరిగిందండి. అది కూడా చాలా బావుందనమాట. అలాగే మనం ఇక్కడి నుంచయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా ఉందండి ఇది కూడా చూపించడానికి. బట్ ఇదంతా ఏంటంటే ఒక రౌండ్ అయితే ఏసి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా చూడండి. నుంచొని ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కలా ఉందనమాట. ఇది మనం పెయింట్ అనుకుంటాం. బట్ పెయింట్ కాదు. ఇది మొత్తం షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదండి. ఒక పాతకాలం రాజుల హౌస్ లాగైతే ఉంది. చార్మినార్‌కి కొంచెం దగ్గరలో ఉందండి. సో, ఇక్కడ కూడా అదిగో మనం చూస్తున్నాం కదా! అప్పట్లో మన చార్మినార్‌కి సంబంధించి రాజులు ఎలా పరిపాలించేవాళ్ళు. సో, వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ఆర్ట్ అయితే ఎయడం జరిగిందండి. బ్యాక్‌గ్రౌండ్‌లో మనం చార్మినార్ చూడొచ్చు. అలాగే ఇక్కడ చెప్పాను కదా! చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయని. ఇక్కడ మంచి మిర్చి బజ్జీలు, అరటికాయ బజ్జీలు, సో, చల్ల బజ్జీలు ఉంటాయి కదా! సో, అన్నీ మనకిక్కడ దొరికేస్తాయండి. మంచిగా వచ్చి తినొచ్చు. మంచి కారంగా అయితే దొరుకుతాయన్నమాట. పకోడీలు కూడా ఉన్నాయండి. అందరూ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని మరి నాకు తెలిసి వాళ్ళకేమన్నా లీజ్ ఇచ్చి రెంట్ ఏదన్నా పే చేస్తారనుకుంటా. ఎనకాలైతే క్రౌడయితే మొత్తం ఫుల్ అయిపోయారండి. మొత్తం చూసుకోవచ్చు. చెప్పాను గదా! ఒక మంచి ఫీలయితే ఉంటదండి. మొత్తం బజ్జీలు, గిజ్జీలు మొత్తం అన్నీ దొరికేస్తున్నాయండి. మంచిగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడి నుంచి మనం ఎగ్జిట్‌కయితే ఎళ్ళిపోతున్నామండి. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్‌లో కూడా పకోడీలో ఏస్తున్నారండి. పచ్చళ్ళున్నాయి, చెకోడీలు అన్నీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో, మంచి మంచి పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఎవరో ఆంటీ గారు. అలాగే ఇక్కడ ఇక్కడ కూడా డ్రెస్సులున్నాయండి. మంచి గాజులు దొరుకుతున్నాయి. చార్మినార్ గాజులు దొరుకుతున్నాయి. పచ్చళ్ళున్నాయి. తర్వాత దేవుడికి సంబంధించిన ప్రతి వస్తువులున్నాయండి. అలాగే ఇక్కడ చూస్తున్నాం గదా! ఇత్తడి సామాను కూడా ఉన్నదండి. దేవుడికి సంబంధించిందే అవి కూడా. అలాగే ఇక్కడ మంచి శారీ కలెక్షన్ ఉంది. మంచి డ్రెస్ కలెక్షన్ కూడా ఉన్నాయండి. సో, ఇక్కడ నుంచి మనం అయితే ఎగ్జిట్‌కయితే దగ్గరలో ఉన్నాము. మన ఎనకాల ప్రతి షాప్స్ అన్నీ బిజీగానే ఉన్నాయండి. ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ. అలాగే ఇక్కడ మధ్యలో అప్పుడు లాస్ట్ టైమ్ అయితే ఎలో లేదు. బట్ లోపలికి అంత ఏం లేదు కాబట్టి నేను లోపలికెళ్ళట్లేదండి. బ్యాక్‌గ్రౌండ్ అంతా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనమాట. అదంతా చూసారు కదా! ఎంత నిండుగా ఉందో. బావుంటదండి. అందరూ మాత్రం వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా బావుంటది. సో, ఇక్కడ టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్‌నూన్ 12 టు ఈవినింగ్ 8 వరకు మాత్రమే టైమింగ్స్ అండి. సో, అది మాత్రం గుర్తుపెట్టుకొని రండి అందరూ ఎవరొచ్చినా సరే.
ఇక్కడితో ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండి.